మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం వెలికట్ట గ్రామంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు మృతి చెందారు. ధాన్యం లోడుతో ముందు వెళ్తున్న ట్రాక్టర్ను బైక్ ఢీకొట్టింది. దీంతో బైక్ పై వెళ్తున్న ముగ్గురు స్పాట్లోనే చనిపోయారు. మృతులు దంతాలపల్లి మండలం బోర్లాడ గ్రామానికి చెందిన సంపత్, సతీష్, వంశీగా గుర్తించారు పోలీసులు. ముగ్గురి మరణంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఇదే విషయంపై మరింత సమాచారం కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలేంటి? రోడ్డు ప్రమాదం 3 కుటుంబాలలో తీవ్ర విషాదాన్ని నింపింది. అతివేగమే ఈ ముగ్గురు ప్రాణాలు పోవటానికి కారణమైందని చెప్పొచ్చు. ఒకే వాహనం పైన ముగ్గురు యువకులు వెళ్తూ జాతీయ రహదారి పైన ట్రాక్టర్ వెనుక నుంచి ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం వెలిచెట్ట గ్రామ శివారులో అర్ధరాత్రి ఈ సంఘటన చోటు చేసుకుంది. దంతాలపల్లి మండలం బొల్లాడ గ్రామానికి చెందిన అల్లి సంపత్, ఈయనకి 25 సంవత్సరాలు, అదేవిధంగా లింగమాల సతీష్ 28 సంవత్సరాలు, పుట్టకర్ల వంశీ, వీళ్ళ ముగ్గురు కూడా బైక్ పైన వరంగల్ కు బయలుదేరారు. అక్కడ సొంత గ్రామం నుంచి. ఇదే క్రమంలో ఇదంతా కూడా విజయవాడ టు వరంగల్ కు వచ్చేటువంటి ప్రధాన జాతీయ రహదారి. అత్యంత వేగంగా బైక్ నడుపుతూ ఉన్నారు. ఇదే క్రమంలో హరిపరాల ధాన్యం కేంద్రానికి చెందిన ట్రాక్టర్ నాంచారు మడుగు మిల్లుకు వెళ్తుంది. ఈ క్రమంలోనే తొర్రూరు మండలం వెలికట్ట గ్రామ శివారులో దాటి ప్రయత్నంలో ట్రాక్టర్ ను వెనుక నుంచి బలంగా ఢీక్కున్నది బైకు. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే అల్లి సంపత్, లింగమల్ల సతీషులు చనిపోయారు. అదే వంశీని మాత్రం చికిత్స నిమిత్తం వరంగల్ ఎంజిఎం తరలిస్తుండగా మారి మధ్యలో చనిపోయారు. ముగ్గురు ఈ ప్రమాదంలో చనిపోయారు. అయితే 3 కుటుంబాలలో తీవ్ర విషాదాన్ని నింపిందని చెప్పొచ్చు. సంపత్ కు ఇటీవలనే వివాహం జరిగింది. అదేవిధంగా సతీష్ కు సంబంధించినటువంటి భార్య 3 ఏళ్ల క్రితం చనిపోయింది. వీళ్ళిద్దరికి 2 పిల్లలు ఉన్నారు, ఒక కుమార్తె, కుమారుడు. ఇటు తండ్రి ఈ ప్రమాదంలో చనిపోయారు. ఇప్పటికే తల్లి 3 ఏళ్ల క్రితం చనిపోయింది. దీంతో తల్లిదండ్రులు 2 చనిపోవడంతో ఈ 2 పిల్లలు అనాథలుగా మారారని చెప్పొచ్చు. అయితే వంశీకి ఇంకా వివాహం కాలేదు. ఆయనకు పెళ్లి కోసం సంబంధించినటువంటి సంబంధాలు చూపిస్తున్న నేపథ్యంలోనే ఈ ప్రమాదం జరిగింది. మొత్తంగా ఈ ప్రమాదానికి కారణం మీద పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బైక్ ను సంపత్ నడుపుతున్న టైంలోనే ఈ ప్రమాదం జరిగింది అనేది తెలుస్తుంది. ప్రస్తుతం అయితే డెడ్ బాడీస్ పోస్ట్ మార్టం నిమిత్తం వర్ధనపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. దీంతో 3 కుటుంబాలలో విషాదాన్ని నెలకొంది. 3 కుటుంబాల సభ్యులు వీళ్ళంతా కూడా రోజులతోటి ఆ ప్రాంతం అంతా కూడా హృదయ విదారకంగా మారిందని చెప్పొచ్చు. మొత్తంగా నిన్న అర్ధరాత్రి జరిగినటువంటి ఈ ప్రమాదంలో అయితే 3 కుటుంబాలకు సంబంధించినటువంటి వేదనను మిగిల్చింది. 3 కూడా చనిపోవడంతో ఆ కుటుంబాలంతా కూడా రోధిస్తున్నారు. మొత్తంగా ఈ ప్రమాదానికి మాత్రం ప్రాథమికంగా అత్యంత వేగంగా బైక్ నడపడం, అదేవిధంగా 3 ఆ బైక్ పైన ప్రయాణిస్తుండడం, తర్వాత ట్రాక్టర్ ను ఓవర్టేక్ చేసే క్రమంలో కంట్రోల్ చేయలేకనే వెనక నుంచి బలంగా ట్రాక్టర్ కు సంబంధించినటువంటి ఎక్కువ భాగంలో గుద్దడంతో ఈ ప్రమాదం జరిగిందనేది ప్రాథమికంగా నిర్ధారించారు. మొత్తంగా 3 కుటుంబాలలో మాత్రం ఇది తీవ్రమైనటువంటి విషాదాన్ని నింపిందని చెప్పుకోవచ్చు.